తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం. సార్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగంలో ఎలా కొలవాలి? చాలా మంది డబ్బు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా ఏడుకొండలు ఎక్కాల్సిందే, ఏడుకొండలు ఎక్కితే మీ కష్టాలన్నీ తీరాల్సిందే అని చెప్తా ఉంటారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు ఎలా దర్శించుకోవాలి? చాలా మంది ఆ గర్భగుడి ముందు నిల్చున్నప్పుడు చాలా మంది కళ్ళు మూస్తారు, కనిపించేదే ఒక క్షణాలు. సో చాలా మంది ముయ్యొద్దంటారు, ముయ్యాలంటారు, కళ్ళు ముయ్యాలంటారు. సో అసలు స్వామివారిని ఎలా దర్శించాలి? తిరుపతికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తే మనం అదృష్టం ఐశ్వర్యవంతంతో తిరిగి ఇంటికి వస్తాము? మళ్ళీ దర్శించుకునే అంతసేపు కూడా మనకి ఐశ్వర్యం ఉండాలంటే ఏం చేయాలంటారు అసలు? నార్మలీ వెంకటేశ్వర స్వామికి చాలామంది చాలా రెమెడీస్ చెప్పున్నారు. శాస్త్రోత్తరం ప్రకారం వేరే ఉంది, అక్కడ వైఖానస ఆగం ప్రకారంగా పూజలు చేస్తారు. సో చాలా విధాలు ఉన్నాయి. దాంట్లో లేమ్యాన్ కాన్సెప్ట్ అంటాం. అంటే లేమ్యాన్ అంటే చాలా చిన్న మనిషి అంటాం. ఒక చిన్న చదువుకున్న మనిషి వన్ నాలెడ్జ్కి ఈ పరిష్కారం చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి సోమవారం రోజు నైట్ మనం ఆ కొండలో ఉన్నామంటే చాలండి. చాలా మంది శనివారం అని చెప్తారు. శనివారం ఉండదు, అదే చెప్తున్నాను కదా నేను. ఇది ఒక కాన్సెప్ట్. మీరు చేసి చూడండి రిజల్ట్. మీరు సోమవారం పొద్దున్నైనా దర్శనం చేసుకోండి వెంకటేశ్వర, మంగళవారం పొద్దునైనా దర్శనం చేసుకోండి. సోమవారం రోజు తిరుమల తిరుపతి కొండలో స్టే చేయాలి. మీరు స్టే చేయాలి. మీరు మంత్రాలు చెప్పాలి అవి కాదు. మీరు అయితే మేల్కొని ఉండేది ఒక 11 o'clock 12 o'clock, తిరిగి 5 o'clock అంతా లేచి నార్మల్గా ఉండొచ్చు. ఓకే, మితాహారం తీసుకొని మీ వల్ల ఏం ప్రే చేసకవుతుందో భగవంతుని. ఎక్కడెక్కడ ఎంత మంచి చోట్లు ఉన్నాయి కదా. తిరుపతి ఎప్పుడు కూడా 24/7 ఉంటుంది. ఏదైనా ఒక చోట్ల కూర్చొని మంచి మెడిటేషన్ అంటే నాకు ఏదేది కావాలి, ఏమేమి కావాలి అంతే. ఫినాన్స్ పరంగా ప్రాబ్లం ఉందా, ఏది ఉందా అని. అక్కడ గర్భగుడికి ఎదురులో ఆంజనేయ స్వామి ఉన్నాడు. వేడి ఆంజనేయ స్వామినా ఆయన పేరు నాటడానికి వేడి ఆంజనేయ స్వామి. మీకు ఆయన మాట్లాడే శబ్దం వింటుంది అంటాను నేను. నీకేమో నేనున్నాను పోరా ఎందుకురా అనే మాదిరిగా ఒక శబ్దం వింటుంది అక్కడ అంటాను నేను. అక్కడే పక్కలో కౌంటర్లో టెంకాయ ఇస్తారు. 10 రూపాయలే తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు అక్కడ. అక్కడ గోల్డ్ డాలర్స్ కూడా అమ్ముతుంటారు పక్కలో. టెంకాయ ఇస్తారు మీ మనసుకి తోచినట్లు. ఎలాగో సోమవారం పొద్దునే పోతారు, లేదంటే మంగళవారం పొద్దునే ఉంటారు, సోమవారం రాత్రి అక్కడ ఉంటారు కదా. ఎన్ని టెంకాయలు మీరు మీ మనసుకు అనిపిస్తుందో అక్కడ కొట్టేయండి. మీది ఏదేది ఇష్టార్థాలు ఉందో ఇవన్నీ జరగాలి నాకు అని అనుకొని సోమవారం నైట్ అక్కడ ఉండేసి రావాలి, దర్శనం చేసుకోండి. సంవత్సరానికి 2 సూర్యులు చేస్తే చాలు. ఇది ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నామంటే కొండెక్కిపోయేది మంచిది. ఫిజికలీ స్ట్రాంగ్ లేదంటే ఆ కష్టం తీసుకోవద్దు. ఏదైనా ఆ కష్టం తీసుకుని చాలా కష్టం. ఇది సోమవారం రోజు వెంకటేశ్వర స్వామికి చేసేసి మీరు వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసిన తర్వాత అదే నెల 30 days గ్యాప్లో కొల్లాపురం మహాలక్ష్మిని ఒకసారి బుధవారం, ఒకసారి శుక్రవారం 2 సార్లు దర్శనం చేసేసినారంటే వెంకటేశ్వర స్వామి 2 సార్లు దర్శనము, వేడి ఆంజనేయ స్వామికి ఎంతవరకు అవుతుందో టెంకాయ కొట్టేది అక్కడ. తర్వాత సోమవారం రోజే అక్కడ స్టే చేసేది కొండలో. బుధవారం ఒక రోజు, శుక్రవారం వచ్చే రోజు కొల్లాపురం మహాలక్ష్మి. ఇప్పుడంతా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అండి. వాల్వో బస్సెస్ అంతా ఉంది. అంతా 2000-3000 రూపీస్లో పోయి ట్రైన్ ఎంత పోయినారంటే ఇంకా చీపే. మీరు ఏ ముళ్ళ మీరు వైజాగ్లో ఉన్నా కూడా తక్కువ, విజయవాడలో ఉన్నా సరే ఈజీ ట్రైన్. కొల్లాపూర్కి ఈజీ ట్రైన్. సో దానివల్ల చాలా తక్కువ ఖర్చులో ఈ 2 పని చేసేసినారంటే మీకు ఏమి కావాలో ఈ మిరాకల్స్ లైఫ్లో జరిగిండేది. నేను చాలా మందికి చూస్తున్నానండి, మిరాకల్స్ జరిగింది. వెంకటేశ్వర స్వామికి శనివారం పోవాలంటారు కొందరు శుక్రవారం పోవాలి అంటారు. నేను సోమవారం సజెస్ట్ చేస్తున్నాను. అక్కడ యాక్చువల్లీ ఒక సైంటిఫిక్ రీజన్గా మనం చూసినామంటే బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యే విషయాలు ఆ రోజు జరుగుతుంది అని. సోమవారం రోజు, సోమవారం అంటే చంద్రుడు. చంద్రుడు అంటే మైండ్. మీకు ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చింది అనండి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్ రాకముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిన తక్కువ సగం తగ్గుతుంది. మొత్తం డ్రాప్ అయిపోద్ది. దానికే అందరూ ఏం చెప్తారంటే గురువుగారు మనీ సర్క్యులేషనే చాలా ఇంపార్టెంట్, బ్లడ్ సర్క్యులేషన్ కాదు. బ్లడ్ సర్క్యులేషన్కి ఒక మాత్రం మింగొచ్చు.
మాత్ర మింగేస్తాను కావాల్సింటే 4 మాత్రలు ఎస్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ చేసుకునేకి. మనీ సర్క్యులేషన్ లేదంటే బ్రతకడం చాలా కష్టం గురూజీ అని. మీరు ఎప్పుడే ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిన వాడిని చూడండి, వాడు కూలిపోతాడు, కాన్ఫిడెన్స్ అయిపోతుంది. ఫినాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ చెప్తారు ఏ డబ్బు అంటే అది ఇది. నిజం చెప్పాలంటే డబ్బుకి విలువ ఇవ్వాలండి. ఎస్ అవును, డబ్బుకు విలువ ఇవ్వాలి. దానికోసం నువ్వు డబ్బే అన్నీ అని కాదు. అవును, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ అంటే మనీ ఈజ్ నాట్ నథింగ్. ఎస్ యూ కెన్ టెల్ ఈజీలీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బట్ సేమ్ వైసీ వర్సా మనీ ఈజ్ నాట్ నథింగ్. ఎస్ అవును, మనం ఏ దానికి విలువ ఇస్తామో అది మనతో ఉంటుందండి. ఎస్ అవును, మనం విలువే ఇవ్వంటే ఒక ఫ్రెండే కానీ రానైనా రా బాగున్నావా ఏముందా ఇంట్లో బాగున్నారంటే వాడు నెక్స్ట్ రోజు గుడ్ మార్నింగ్ బాగున్నావా అంటాడు. ఏరా పోరా అంటే అంతే కదా, వాడు వదిలేసిపోతూ ఉంటాడు. ఫ్రెండ్ ఉండడు, తమ్ముడు ఉండడు, అక్క ఉండదు, అన్న ఉండదు. అంటే మన ఫినాన్స్ అంటే దానికి మంచి వాల్యూ ఇచ్చే తీరాలి. ఎస్ ఇది చాలా మందికి తెలియదు వెంకటేశ్వర స్వామికి. దాని తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సేవలు అన్నీ చేపించవచ్చు, అదేమి ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇంకొకటి ఏమంటే నార్మలీ దేవుళ్ళకి మనకు ఒక్క కాలం నుంచి ఉండింది నాణ్యాలే, కాయిన్స్. అవును కాయిన్స్. ఇప్పుడు మనం ఏమి నోట్లు పేపర్ అది ఒక కాగితమే. అవును, వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి పెట్టిన, ఇప్పుడు ఇది కామన్గా అందరూ చేసుకొని రండి అన్నాను. ఇప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ అండి, ఎవరికో ₹1 కోటి ప్రాజెక్టు లేదా ₹1,00,000 ప్రాజెక్టు. వెంకటేశ్వర స్వామి ఈ ₹1,00,000 ప్రాజెక్టు నాకు వచ్చిందంటే నేను ఒక 5 బొగస్ అంటారా, దీన్ని ఏమంటారు, బొగస్ అంటారా, ఇలా పెట్టుకుంటాం, దోషుల్లో అంటారు, దోషళ్ళు. మేము కన్నడలో బొగస అంటాం. ఓకే, ఈ 5 దోషళ్ళు నేను కాయిన్ తీసుకొని వచ్చి మీకు వేస్తాను. ఓకే, కాయిన్ ఇలా భవిష్యత్ తీసుకుంటే 5 దాన్ని ఎత్తుకొని చేస్తాను అంటే నాణ్యాలు. అవును, నాణ్యాలు అంటే ఆయనకి తెలియదు కదా ఇది బంగారు నాణ్యం అనేది. మనం మాకు ₹1 కాయిన్ కదా, ఆయనకి నాణ్యాలు వేస్తే అంత మంచిది. అవును, దాన్ని తీసుకొని పోయి తిరుపతిలో ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడంతా నాణ్యాలు పెడతారు. అవును, చేయకండి అది బిల్డింగ్కి రిస్క్. అవును కదా, బిల్డింగ్ గ్యాప్ అవుతుంది కదా, అవును, బిల్డింగ్ గ్యాప్ అవుతుంది. ఈ కాయిన్ అంతా పెట్టి కొట్టేసి వచ్చేస్తారు. అవును, ఎక్కడెక్కడ కొడతారు. నేను దాన్ని నాణ్యాలు ఆయనకి ఇష్టమే. ఎస్ మేము నా బంగారు స్వర్ణ నాణ్యాలు ఇల్లు ఇసురుతారండి అక్కడ, ఇసురుతారు, గోపురం దగ్గర ఇసురుతారండి, ఇసురుతారు. ఇప్పుడు ఆ కామాఖ్యలో కూడా ఒక వినాయకుడు ఉన్నాడు. ఆ వినాయకుడికి అక్కడ కుంకుమ సంతృప్తి అంత పేస్ట్ చేసేసి ఉండారు, అతికిచ్చేసి ఉండారు అక్కడ. నేను ఏరా ఇది నాణ్యాలు దేవుడికి ఓకే, అది వెంకటేశ్వర స్వామికి స్వర్ణ నాణ్యాలు మా వల్ల కాదు. అప్పుడు 5 దోషుళ్ళు నేను ఇస్తాను అనేటప్పుడు అది పెద్ద మొక్కుబడిగా చూస్తాడు. ఎలాంటి డబ్బు ఇంత, ఇప్పుడు చూడండి 100 ఇస్తానంటే తెలిసిపోతుంది, 100 ఇస్తాడంటే చూస్తాంలే, అప్లికేషన్ పోస్ట్ పోన్. ₹1 ఇస్తాడా, వీని అప్లికేషన్ తీసుకుంటాం. దేవుడికి అది లేవు అంతే. బట్ నేను చెప్పిన ఊరికే వీడు 1,00,000 అంటాడు, వీడు 1,00,000 అంటాడు, వీరిదే ఫస్ట్ చేస్తామని లేదు. 5 భవిష్యలు అంటే అది ఎంత ఉంది లేదు, అది కౌంటబుల్ కాదు, కౌంటబుల్ కాదు, అన్కామన్ ఫ్రీడమ్. అలా వేడుకోండి. 5 దోషులు వేస్తాను నేను వేడుకుంటే ఆ ప్రాజెక్ట్ నిశ్చితంగా దొరుకుతుంది. అబ్బో, వెంకటేశ్వర స్వామికి అంత నాణ్యాలది. ఈ పరిహారాలు చేసుకుంటే వెంకటేశ్వర స్వామికి నేను ఇది మనకేమంటే మా గురువు నేర్పిండేది మీకు ఫార్ములా చెప్పినాను కదా, స్వతహ గురుతః శాస్త్రతః. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు నేను పొద్దున్న లేచిన తక్షణ కొంచెం వేడి నీళ్ళు తాగితే పొట్ట కొంచెం బాగున్నట్లు ఉంటుంది అని ఎక్కడో విన్నాను, మీరే చెప్పారు అనుకోండి. ఇప్పుడు రెండో పని నేనేం చేయాలంటే, ముఖేష్ గారు చెప్పారు వేడి నీళ్లు పొద్దున్న లేచి పరగడుపుతో తాగితే కాస్త స్టమక్ ఫ్రీగా ఉంది గురుగారు అన్నారు. నేనేం చేయాలి, ఇన్ఫర్మేషన్ అది. ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ కావాలంటే నేనేం చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలంటే నేను తాగాలి. తాగినాను, ముఖేష్ 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగినాను, బాగున్నాయినా. అప్పుడేమైంది, కన్ఫర్మేషన్ అయిందా? ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్ నేనేం చేయాలి. ఎవరైనా వచ్చినారంటే, ముఖేష్ నేను వెళ్ళినాను ఆ రోజు హైదరాబాద్కి, చెప్పాడు ఇలా ఉంది అని, నేను తాగి చూసినాను, నువ్వు చూయి. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అంతే. అవుట్డేట్, అప్డేట్, అప్గ్రేడ్. అవుట్డేట్, అప్డేట్ అవుతూ ఉండాలి, అప్పుడే మనం అప్గ్రేడ్ మనిషి. ఇది మొబైల్ అప్గ్రేడ్ అవుతుంది. ఒక ₹1,00,000 50,000 పెట్టి మీరు ఫోన్ కొన్నారంటే ఇలా పంపిస్తూ ఉంటాడు హయ్యర్ వర్షన్. మీరు దాన్ని తిరిగి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే స్పీడప్ అవుతుంది. ఒక మొబైల్ ఫోన్కి అంత ఉందంటే మనిషికి ఉండదా? మనిషికి ఉండదా? దానివల్ల ఇలా మనము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
కాజ్ అండ్ ఎఫెక్ట్, రీజన్ అండ్ మ్యాటర్. ఎస్ రీజన్ లేదంటే మ్యాటర్ ఉంటుందా అండి? కాజ్ లేదంటే ఎఫెక్ట్ ఉంటుందా అండి? ఉండదు కదా. ఫ్యాక్ట్స్ లేదంటే మీరు ఫిగర్స్ ఇవ్వలేరు. ఎస్ అవును. దిస్ ఈస్ ద రూల్. ఎస్ సో అలా ఫార్ములాలతో పాటు మనం వెళితే ఖండితంగా అన్నీ లభిస్తాయి. ఎస్. సో ముఖ్యంగా సోమవారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవుతారని చెప్తారు. సోమవారం రోజు అక్కడ ఉండాలి. దర్శనం చేసేదంతా సెకండరీ. నిద్ర చేయాలి అక్కడ. అక్కడ మీరు నిద్ర చేయాలి, జపం తపం ఎంత అవుతుందో చేయాలి. ఎస్. దానికోసం నైట్ అంతా మేల్కు మళ్ళీ ఉండాలి. జపం కూడా ఏం చేయాలని అడుగుతారు సార్ కామెంట్లో. ఏం చేయాలి? ఏం లేదు, అక్కడ పోయి ఆయన ఓం నమో వెంకటేశయ్య తర్వాత ఇంకేం మంత్రాలే లేవు. అంతే. ఇంకేం మంత్రాలే లేవు అక్కడ. ఇంకేం మంత్రం ఎప్పుడు పోతుంది? 24/7. అంతే ఓం నమో కదా. వెంకటేశాయ అంతే. ఓం నమో వెంకటేశాయ, ఇంక వేరే మంత్రం లేదు. ఎస్. అంతే. సో అక్కడికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇక్కడ కొల్హాపూర్ అమ్మవారు దర్శించుకోవాలి. 30 days లోపల చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఎలా పూజించడం వల్ల మనకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఖచ్చితంగా సోమవారం ఎందుకు దర్శించాలని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.